హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోజ్ స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 59. ఇక స్టోరీలోకి వెళ్తే, ఎంగేజ్మెంట్ మార్నింగ్ 11కి అయినా అందరూ 4కి లేచి ఎవరు ఏ వర్క్ చేయాలో ముందు రోజు నైట్ని డిసైడ్ అవ్వడంతో ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. చిచ్చి, పొద్దున్నే ఏంటి గోలా, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు, వెధవసంతా అని చిరాకు పడుతూనే నిద్ర లేచిన రేణుక తప్పక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తనకు ఎలాంటి వర్క్ చేసే ఇష్టం అండ్ ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళకపోతే వినయ్ దృష్టిలో బ్యాడ్ అవ్వాలి అని అయిష్టంగానే రెడీ అయి కిచెన్లోకి వెళ్తుంది. ఇంట్లో జరుగుతున్న హడావిడికి నిద్రలేచిన ఆద్య ఒళ్ళు విరుచుకుంటూ తన రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా జై తన రూమ్ నుండి ఎర్రటి కళ్ళతో నిద్రలేని మొహంతో చాలా టైర్డ్గా రావడం చూసి ఆద్య అసహ్యంగా చూస్తూ వెంటనే డోర్ క్లోజ్ చేసుకుంటుంది. నైట్ అంతా నిద్రలేదనుకుంటా వీడికి, ఛా, వీడిని చూస్తే చాలు ఎక్కడలేని చిరాకు అసహ్యం వచ్చేస్తున్నాయి అని మొహాన్ని అసహనంగా పెట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కిందకి వెళ్ళిన జై సోఫాలో కూర్చొని నుదురు రుద్దుకుంటూ, గాడ్, ఎందుకింత హెడ్డెక్గా అనిపిస్తుంది అని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటూ అటుగా వెళ్తున్న రేణుకాని చూసి, మామ్, కాస్త హెడ్డెక్గా అనిపిస్తుంది, కొంచెం కాఫీ కావాలి అని అడగ్గా, హబ్బా జై, చాలా విసుగ్గా ఉంది, ఒక 10 మినిట్స్ జై అంటూ అలసటగా సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. జై తన కళ్ళను రేణుకా వైపు తిప్పి చూస్తూ కళ్ళు మూసుకోవడం చూసిన ప్రతాప్, అక్కడ జై హెడ్డెక్ అంటూ కాఫీ అడిగితే ఎంత రిలాక్స్గా మొబైల్ చూస్తుంది అని రేణుకా వైపు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్ సీరియస్గా చూస్తూ రేణుకా అంటూ పిలిచేలోగా జై ముందు చిరునవ్వుతో కాఫీ కప్తో నిల్చుకుంటుంది శైలు. శైలుని చూసిన ప్రతాప్కి తన కోపం కొంచెంలో కొంచెం తగ్గడంతో ఇప్పుడు అనవసరంగా రేణుకాని తిట్టి రచ్చ చెయ్యలేక అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతాడు. కాఫీ అరోమా స్మెల్కి కళ్ళు తెరిచిన జై తన ముందున్న కప్ తీసుకుంటూ థ్యాంక్ యూ ఆంటీ అంటూ చిన్న స్మైల్తో కాఫీ సిప్ చేస్తూ, వావ్, చాలా బాగుంది కాఫీ అంటూ నవ్వుతూ చెప్పిన జైని చూసి చిన్నగా నవ్వి, హెడేక్గా ఉన్నప్పుడు ఆయిల్ మసాజ్ చేస్తే త్వరగా తగ్గుతుంది జై, ఆగు, నీకు ఇప్పుడే ఆయిల్తో మసాజ్ చేస్తాను. నో నీడ్ ఆంటీ, కాఫీ తాగుతున్నా కదా, కాసేపటికి తగ్గిపోతుంది, దట్టు అందరూ ఎవరి వర్క్లో వాళ్ళు ఉన్నారు, నేను అడగకపోయినా కాఫీ తెచ్చారు, థ్యాంక్స్ ఏ లాట్ ఆంటీ అంటూ కాఫీ సిప్ చేస్తూ ఉంటాడు. జై, నాకేం ప్రాబ్లం లేదు, కాస్త తాగు అంటూ ఆయిల్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళి దాన్ని కొంచెం చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి లైట్గా హీట్ చేసుకుని వచ్చి జై వద్దు అంటున్నా సరే హెడ్ మసాజ్ చేస్తూ జైకి కొంచెంలో కొంచెం హెడ్ఏక్ తగ్గేలా చేస్తుంది. ఆంటీ, మీ చేతుల్లో నిజంగా మ్యాజిక్ ఉందా ఏంటి, నా హెడ్ఏక్ నిజంగానే కాసేపటికే తగ్గిపోయింది, థ్యాంక్ యూ అని చెప్తున్న జైని చూసి చిన్న స్మైల్ ఇస్తూ, ఇప్పుడు కొంచెమైనా రిలీఫ్గా ఉంది కదా, అందుకే మసాజ్ చేస్తాను అన్నాను, అండ్ నాకేం థ్యాంక్స్ ఏమో వద్దు, కానీ అత్త అని పిలువు చాలు, నువ్వు ఆంటీ అంటుంటే ఎందుకో చాలా దూరంగా అనిపిస్తుంది, అదే అత్త అని పిలిస్తే బంధం ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. శైలును చూసి జై చిన్నగా నవ్వుతూ, ఓకే అత్త, ఇప్పటి నుండి అలాగే పిలుస్తాను, ఓకేనా అనగానే శైలు నవ్వుతూ, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అంటూ జై హెడ్ను బాగా మసాజ్ చేసి కాసేపు అయ్యాక వెళ్ళి హెడ్ బాత్ చెయ్యి, అప్పుడు ఇంకా రిలీఫ్ అవుతావు అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. తను టీ అడిగినా రెస్పాండ్ అవ్వకుండా ఇంకా మొబైల్ని చూస్తూ ఉన్న రేణుకా వైపు చూస్తున్న జైకి గల్ గల్ మంటే వినిపించిన పట్టీల చప్పుడికి స్టెప్స్ వైపు చూసిన జైకి పర్పుల్ కలర్ డిజైనర్ సారీ 1 ప్లీట్ వేసుకొని తన హెయిర్ మొత్తం ఒక వైపుకి వేసుకుని చేతులకి గాజులు వేసుకుంటూ కిందకి దిగుతున్న ఆద్యాన్ని చూసి గుండె వేగం పెరిగిపోతుంది. ఫుల్ స్పీడ్లో కొట్టుకుంటున్న హార్ట్ని గట్టిగా పట్టుకొని ఇంకాసేపు ఆద్యాన్ని అలాగే చూస్తే మళ్ళీ ఎక్కడ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయో అని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళబోతూ ఆద్యాకి ఎదురు వెళ్తాడు. మాన్యా మాయాలు ఎక్కడా కనిపించక వాళ్ళ కోసం చూస్తూ ఉన్న ఆద్య ఎదురుగా వచ్చిన జైని చూసి కోపంగా మొహాన్ని తిప్పుకొని వెళ్ళిపోవడం చూసి ఆద్యకి ఇంకా కోపం తగ్గలేదు అని తర్వాత ఫంక్షన్ అయ్యాక ఆద్యతో మాట్లాడాలి అనుకొని జై ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు. మాన్యాను వెతుకుతూ ఉన్న అమర్కి మాన్యా బయట ముగ్గుకి రంగులు వేస్తూ కనిపిస్తుంది. విలేజ్కి వచ్చినప్పటి నుండి కంప్లీట్ విలేజ్ గర్ల్లా చేంజ్ అయిన లుక్కి అమర్ చిన్నగా నవ్వుకొని దూరం నుండే మాన్యా వైపు రెప్ప వేయకుండా మైమర్చి చూస్తూ ఉంటాడు. అమర్ అక్కడున్నాడని తెలిసిందో ఏంటో మాయాతో నవ్వుతూ మాట్లాడుతున్న మాన్య తన కళ్ళని అటూ ఇటూ తిప్పుతూ అమర్ కోసం చూసిన మాన్యాకి అమర్ లెఫ్ట్ సైడ్ తననే చూస్తూ నవ్వుతూ చూస్తూ కనిపిస్తున్నాడు. అమర్ని అలా చూసిన మాన్య వెంటనే చూపు తిప్పేసి తనకే తెలియకుండా తనలో తానే నవ్వుకుంటూ ఒక కలర్ వేయాల్సింది ఇంకో కలర్ వేస్తూ అప్పుడప్పుడు అమర్ని చూస్తూ ఉంటుంది. వదినా, విలేజ్ నుండి వెళ్ళాక ఫ్రీ టైం చూసుకుని ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దాం, ఏమంటావ్ అని అడుగుతూ మాన్యా వైపు చూసిన మాయాకి మాన్యా ముగ్గుని చేతబడి ముగ్గులా తయారు చేయడం చూసి, అయ్యో వదినా, ఏం చేస్తున్నావు, చా, లుక్ మొత్తం పోయింది అని అరుస్తూ మాన్య తన మాటలు వినకుండా ఎటో చూస్తూ ఉండడం గమనించి ఏముంది అక్కడ అని చూసిన మాయాకి అమర్ కనిపిస్తాడు. హో, ఇదా విషయం
ఓకే ఓకే, మొత్తానికి అమరన్నయ్య అనుకున్నది సాధించాడన్నమాట. గుడ్ గుడ్. జయ్యన్నయ్య ఉన్నాడు, ఎందుకు వీళ్ళ స్టోరీ ఒక కొలిక్కి వచ్చింది. వాళ్ళేమయ్యారో అని మాయా మెల్లగా అక్కడి నుండి జారుకుని అటుగా వస్తున్న ఆద్యాను కూడా లోపలికి లాక్కుని వెళ్తుంది. మాయా అక్కడి నుండి వెళ్ళడం మాన్య అబ్జర్వ్ చేయకపోయినా అమర్ చూడడంతో మెల్లగా మాన్య వైపు వస్తాడు. వామ్మో, వీడిక్కడికి వస్తున్నాడేంటి అని వెంటనే చూపును ముగ్గు వైపు తిప్పిన మాన్యాకి ముగ్గు తేడా రావడం చూసి, అయ్యో ఏంటిది మాయా, కొంచెం ఇది చూడు అని మాయా వైపు చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. ఇదెక్కడికి మాయమైపోయింది? సర్లే, ఇదేదో నేనే చేస్తాను అని చెయ్యి ముగ్గు మీద పెట్టిన మాన్య చెయ్యి పట్టుకొని తన వెనక కూర్చుంటూ, అలా చేస్తే ఇంకా ఖరాబ్ అవుతుంది అంటూ అమర్ని మాన్య చెయ్యి పట్టుకొని ముగ్గును సెట్ చేస్తూ పనిలో పనిగా మాన్య బుగ్గనుకు తగిలినట్టు తన లిప్స్ తాకిస్తూ ఎర్లీ మార్నింగ్నే రొమాన్స్ షురూ చేస్తాడు. విచిత్రంగా మాన్య కూడా ఏం సీరియస్ అవ్వకుండా కామ్గా ఉండేసరికి మనోడు మరింత అడ్వాన్స్ అవుతాడు. చందు, సింధు, ఇందుల ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది సమక్షంలోనే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అనుకున్న టైంకి చాలా బాగా ఎంగేజ్మెంట్ ఫినిష్ అవుతుంది. జగదీశ్వర్కి తన మనవరాల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా చెయ్యాలి అనుకున్న రేణుక ఎక్కడ దాన్ని స్పాయిల్ చేస్తుందో అని సింపుల్గా జరిగిన, తన మనవరాలు హ్యాపీగా ఉంటే చాలని సింపుల్గా జరిపించి వచ్చిన గెస్ట్లు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. రేణుక ఇక్కడైనా బుద్ధిగా ఉండకుండా ఏదో ఒక పుల్ల విరుపు మాటలు మాట్లాడుతూనే చందుని హర్ట్ చేస్తూ ఉంటుంది. అదంతా ఆద్య పక్క నుండి అబ్జర్వ్ చేస్తూ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయ్యాక మగ పెళ్లి వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయాక గెస్ట్లు కూడా ఒక్కొక్కరుగా అందరూ వెళ్తూ ఉంటారు. ఇంట్లో అందరూ కూడా బాగా టైర్డ్ అవ్వడంతో ఒక 2 days బాగా అందరూ రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి అని అందరూ హాల్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఆ ఇంటి ముందు 2 కార్లు వచ్చి ఆగుతాయి. సడన్ గా వచ్చిన ఆ కార్స్ ని చూసి అందరూ గుమ్మం బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడే కార్ డోర్ ఓపెన్ చేసుకుని మాదేశ్ పక్క సీట్ నుండి శ్వేత కార్ దిగుతారు. ఉరుములేని మెరుపులా వీళ్ళేంటిలా సడన్ గా ఎంట్రీ ఇచ్చారు అని మాదేశ్, ప్రతాప్ వర్మ ఒకరి మొహాల ఒకరు డౌట్ గా చూసుకుంటూ వీళ్ళ వైపు చూస్తారు. వెనక కార్లో స్టిక్ పట్టుకుని బ్యాక్ సీట్ నుండి దిగుతున్న హరీష్ ని చూసిన రుద్రాకి అది రేణుక బ్రదర్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థం అవ్వక తను కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఏం జరుగుతుందో చూద్దామన్నట్టు చూస్తూ ఉంటాడు. మాదేశ్ అందరి వైపు చూస్తూ వెనక కార్లో కూర్చొని కిందకి కూడా దిగకుండా ఏడుస్తూ ఉన్న హరిణిని లాక్కొచ్చి అందరూ చూస్తూ ఉండగా లాగిపెట్టి కొడతాడు. అన్నయ్య అంటూ కింద పడుతున్న హరిణిని పట్టుకొని, ఏమైంది నీకు, ఎందుకలా కొడుతున్నావు అని అప్పటికీ ఏడుస్తూ కనిపిస్తున్న హరిణిని గుండెలకి హత్తుకుంటూ ఏమైందిరా అని అడుగుతుంది. అత్తయ్య అంటూ రేణుకాను హక్ చేసుకుంటూ ఏడుస్తూ ఉన్న హరిణిని చూసిన గర్ల్స్ అందరూ, ఓరి దీని వేషాలు, ఏదో పెద్ద ప్లానింగ్తోనే వచ్చినట్టుంది, సర్లే కాసేపు ఫ్రీ ఎంటర్టైన్మెంట్ చూద్దాం అని ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు. బట్ మాయాకి మాత్రం ఎక్కడో ఏదో డౌట్ కొడుతూ ఉంటే ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వచ్చి జై పక్కన నిల్చుకుంటుంది. ఆదేశ్, బయట ఎందుకు గొడవ, ముందు ఇంట్లోకి పదండి, అందరూ చూస్తున్నారు, ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు ఇలా అమ్మాయిని కొడుతూ ఉంటే మాకెలా తెలుస్తుంది, రేణుక హరిణిని తీసుకుని లోపలికి పద అంటూ వినయ్ వర్మ సీరియస్గా చెప్పడంతో ముందు రేణుక హరిణిని లోపలికి తీసుకుని వెళ్ళాక ఒక్కొక్కరిగా అందరూ లోపలికి వెళ్తారు. రేణుక హరిణిని పక్కనే కూర్చోబెట్టుకుని ముందు ఈ వాటర్ తాగు అంటూ వాటర్ తాగించాక, ఇప్పుడు చెప్పవే అసలేం జరిగింది, అన్నయ్య ఎందుకంత కోపంగా ఉన్నాడు, మీరందరూ సడన్గా ఇక్కడికి ఎలా వచ్చారు అండ్ ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు, అసలేం జరిగిందో ముందు చెప్పు హరిణి, అన్నయ్యతో నేను మాట్లాడతాను. అవును హరిణి, భయపడకుండా అసలేం జరిగిందో చెప్పమ్మా అంటూ వినయ్ వర్మ కూడా మరోవైపు అడుగుతాడు. మీ మామయ్య అడుగుతున్నాడు కదా హరిణి, నోరు తెరిచి ఇప్పుడైనా మీ మామయ్యకు నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పు అంటూ శ్వేత అంటున్నా సరే హరిణి తల కూడా ఎత్తకుండా ఏడుస్తూనే ఉంటుంది. మనమందరం ఎంత గొంతు చించుకొని అరిచినా వేస్ట్, అది నిజం చెప్పదు, అందుకే నేనే చెప్తున్నా అంటూ హరిణి పెళ్లి కాకుండానే కడుపులో బిడ్డను మోస్తుంది. ఎస్, షీఈస్ ప్రెగ్నెంట్, అది నాకు ఇవ్వాలి, అది కూడా హరిణి హాస్పిటల్లో అబార్ట్ చేయించుకోవడానికి వెళ్ళి నా కళ్ళకు కనిపించింది, లేకపోతే మనకెవ్వరికి ఈ నిజం తెలిసేదే కాదు అంటూ హరిణి వైపు చూస్తూ, చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఇలా తల వంచుకుంటున్నావు, బావా నువ్వు కాస్త ఆగు అంటూ హరిణి, ఏంటమ్మా ఇదంతా, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, ఎవరినైనా ప్రేమించావా, అలా అయితే మాతో చెప్పుంటే మేమే మీ పెళ్లి చేసేవాళ్ళం కదా, సరే ముందు ఆ అబ్బాయి ఎవరో చెప్పు, నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. మాయా, ఇది నీ అన్నను పెళ్లి చేసుకోవాలి అనుకుంది కదా, మరి ఇప్పుడేంటి ప్రెగ్నెంట్ అంటూ ఇంకేదో కొత్త స్టోరీ ఓపెన్ అయింది ఇక్కడ, అయినా మాయా ప్రెగ్నెంట్ అయితే ఇక్కడికి తీసుకుని వచ్చి మరీ కొట్టాలా, సంథింగ్ ఈజ్ రాంగ్, నాకు సేమ్ డౌట్ వదినా, ఇందులో ఏదో ఒక ఫిట్టింగ్ ఉండే ఉంటుంది అని మాయ టెన్షన్గా జరిగేది చూస్తూ ఉంటుంది. మావయ్య ప్లీజ్, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా, నేను ప్రేమించేది ఎప్పటికీ భావన మాత్రమే,
అండ్ నా ప్రెగ్నెన్సీకి రీజన్ కూడా బావే అంటూ ఏడుస్తూ చెప్పడం విని అందరూ షాక్ అయితే జై కోపంగా వచ్చి హరిని చంప పగలగొట్టడం మరింత షాక్కి గురి చేస్తుంది. ఇప్పుడు కథ కొత్త టర్న్ తీసుకోబోతుంది. ఎంతమందికి నెక్స్ట్ ఏం జరగబోతుందో అర్థమైంది. ఇప్పుడు వినయ్ వర్మ ఏం చేయబోతున్నాడో గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. మీరు ఎలాగో చెప్పర్లేండి. అరే కనీసం 10 కామెంట్స్ కూడా రావడం లేదు. ఎలా అనిపిస్తుందో చెప్తే కదా మీకు ఎంతవరకు రీచ్ అయ్యిందో మాకు అర్థమవుతుంది. మీరు అలా చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుందో చెప్పండి. నిజంగా ఫుల్లీ డిసప్పాయింట్. నిజంగా ఈ స్టోరీకి అయితే అసలు కామెంట్సే రావట్లేదు. అసలు మీకు నచ్చుతుందో లేదో కూడా తెలియట్లేదండి. సరే, మీకు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.